ఓకే. చూడండి, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత చాలాసేపే పైన సస్టైన్ అయింది. తర్వాత సడన్గా మనకి క్యాండిల్ బ్రేక్ అయింది. 21,490 దగ్గర ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత రీట్రేస్మెంట్ కోసం మనం వెయిట్ చేసాం, కానీ రీట్రేస్మెంట్ అవ్వలేదు, డైరెక్ట్ ఫాల్ అయింది. రీట్రేస్మెంట్ అవుతుందో మన ఎంట్రీ ప్లాన్ చేసినాం, కానీ మన ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు. సరే, మళ్ళీ కిందికి వచ్చేసింది. తర్వాత డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఈ లెవెల్ ఉంది కదా, 21,360 టార్గెట్ను కూడా ఆల్రెడీ హిట్ చేసేసింది. కాబట్టి ఇక మనం ప్లాన్ చేద్దామన్న ట్రేడ్ దొరకలేదు. ఇక బేసిక్గా ఏముంటే క్యాండిల్ బేస్డ్ మీద మనం ఎంట్రీస్ తీసుకుంటాం కదా, దాని ప్రకారంగా ఈ లెవెల్ ఈ క్యాండిల్ వచ్చింది కదా, రిజెక్షన్ క్యాండిల్. ఈ క్యాండిల్ వీడియో మీకు డిస్క్రిప్షన్స్లో కానీ కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కానీ పెడతాను, మీరు చూడండి వాళ్ళు. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత చిన్న స్కాల్పింగ్ చేద్దాం, మీకు ఎలాగో మంచి ట్రేడ్ దొరికేలా లేదు, చిన్న స్కాల్పింగ్ అనే చేద్దామని ఇక్కడ ట్రేడ్ చేసినాం. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ని ఫస్ట్ చూసాం, ఆ ఫస్ట్ అప్ సైడ్ వెళ్తుంది, అప్పుడేం ట్రేడ్ చేయం. ఎప్పుడైతే ఓపెన్ని క్రాస్ అవుతుందో ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి టార్గెట్ ఇంతవరకే అనుకున్నా నేను. కాకపోతే షార్ప్ క్యాండిల్ వచ్చి క్లోజ్ అవ్వడంతో కాసేపు వెయిట్ చేసి ఈ టార్గెట్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోయాను. ఈ మూవ్లో నేను పెద్ద క్యాప్చర్ చేయలేదు, చాలా బిజీగా ఉన్నాను, అందువల్ల ఈరోజు ట్రేడ్ చేయలేదు సరిగ్గా నేను కూడా. కాకపోతే ఇంత మంచి మూవ్ వచ్చిన రోజు బిజీగా ఉండడం అనేది కొంచెం అప్పుడప్పుడు జరుగుతుంటుంది కదా. మంచి రోజు మనం ట్రేడ్ చేసేటప్పుడు అవైలబుల్గా ఉండం, కన్సల్టేషన్ మార్కెట్లో మాత్రం అవైలబుల్గా ఉంటాం. ఇది చూడండి, ఇప్పుడైతే మనం మార్కెట్లో మాత్రం చాలామంది ఏం చేస్తారంటే, మీకు ఇది షార్ట్ వీడియో ఇంకొకటి అప్లోడ్ చేస్తాను నైట్ టైం ఉంటే. ఈరోజు కొంచెం బిజీగా ఉండడం వల్ల మొబైల్లోనే ట్రేడ్ చేస్తున్నా. ఎప్పుడైనా కూడా ఇలాంటి షార్ప్ ఫాల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మామూలుగా రీటైలర్స్ కానీ ఒకవేళ ఈరోజు అంతా బై సైడ్ ఉండి లాస్ అయిన వాళ్ళు కానీ చాలామంది ఏం చేస్తారంటే యావరేజ్లు చేసి లేకపోతే పుట్ సైడ్ హోల్డ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అదృష్టం బాగుంటే ఒక 30% మాత్రమే గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 30 కూడా ఉండదు, మ్యాక్సిమం 10-20% ఉంటుంది. ఎక్కువ వరకు ఫ్లాట్గా కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఓపెన్ చేస్తారు. పెద్ద గ్యాప్ అప్ అవుతుందని అయితే నేను అనుకోను, కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఫ్లాట్కి కానీ ఓపెన్ చేసి ఫస్ట్ అప్ సైడే తీసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాస్త ఇలా క్లాస్ రావాలంటే చిన్న గ్యాప్ అప్, ఇంత పెద్ద ఫాల్ తట్టుకున్న వాళ్ళు చిన్న గ్యాప్ అప్ వాళ్ళు ఏం ఎగ్జిట్ అవ్వరు, కాబట్టి కొంచెం పైనకి తీసుకెళ్తాడు. లేదంటే తీసుకెళ్ళడం కొంచెం గ్యాప్ అప్ చేసిండంటే వీళ్ళు పుట్ సైడ్ హోల్డ్ చేసిన వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతారు. అయిపోయిన తర్వాత ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయినాక మళ్ళీ కంప్లీట్గా డౌన్ సైడ్ వచ్చేస్తుంది. ఇక మార్కెట్ అయితే డౌన్ సైడ్ ఉంటుంది. ఈరోజు ఇంత పెద్ద ఫాల్ వచ్చింది అని మీరు అనుకోవద్దు. ఈరోజు ఫాల్ స్టార్ట్ అయింది ఎక్కడ, ఈ క్యాండిల్ రీట్రేస్మెంట్ జరగలేదు కదా, మళ్ళీ ఇదే లెవెల్కి వెళ్ళినప్పుడు మాత్రం 21,490కి వచ్చినాక ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ ఫాల్ వస్తే ఓకే, ఇక ఫాల్ స్టార్ట్ అయిపోయింది మార్కెట్లో అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇట్లా ఫాల్ అయిపోయింది, రేపు కూడా ఫాల్ అయినా కూడా నేను ఫాల్ మార్కెట్గా చూడను. ఎందుకంటే ఈ 21,000 అనేది రీటెస్ట్ అవ్వాలి. బ్రేక్అవుట్ డైరెక్ట్ ఇచ్చేసింది, డైరెక్ట్ వెళ్ళిపోయింది గ్యాప్ అప్ మీదకి వెళ్ళి. మళ్ళీ వస్తుంది, రేపు 21,000కి రావచ్చు. ఒకవేళ 21,000కి వస్తే మనం ఇక్కడ బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. 21,000 దగ్గర మనకు బ్రేక్ అయితే ఒకవేళ సస్టైన్ అవ్వాలి, చాలాసేపు సస్టైన్ అవ్వాలి, ఊరికే ఇట్లా మనం బై చేయనీకి లేదు. 21,000 దగ్గరికి వచ్చి కాసేపు మార్కెట్ ఇట్లా సస్టైన్ అయ్యి ఒక బ్రేక్అవుట్ వస్తుంది. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. ఆ బ్రేక్అవుట్ దగ్గర ఇక్కడ ఇట్లా లైన్ పెట్టుకుంటే కొంచెం సేపు కన్సల్టేషన్ అవుతుంది. ఈ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి రీటెస్ట్ అయినాక ఇక్కడ బయింగ్ ప్లాన్ చేసుకోవాలి. రేపు డైరెక్ట్ బయింగ్ అయితే చేయొద్దు, చాలా హై రిస్క్ ఉంటుంది, కాబట్టి మీరు కొంచెం రిస్క్ చేయకండి. రేపు ఆల్రెడీ మనకు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, కాబట్టి ఆల్రెడీ మనకు పుట్ సైడ్ ప్రీమియం హైలో ఉన్నాయి. అవి తగ్గించడం కోసమన్నా రేపు గ్యాప్ అప్ చేస్తారు. మ్యాక్సిమం నేనైతే గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. జస్ట్ పేపర్ ట్రేడ్ అని చెప్పి మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసినాను కదా, ఏదో చిన్న పేపర్ ట్రేడ్ టెస్ట్ చేయడం కోసం. మీకు షార్ట్ వీడియో ఉంది, నేను పెడతాను చూడండి తర్వాత. సరే, మనం నిఫ్టీలో మాత్రం ఎంట్రీస్ మాత్రం ఇది ఒక్కటే ఉంది మనకు, 21,000 లెవెల్. 21,000 లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మాత్రం రీటెస్ట్ మీదనే మళ్ళీ ఎంట్రీ ప్లాన్ ఉంటుంది. 21,000 లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ రీటెస్ట్ అవుతే ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. డౌన్ సైడ్ 850 వరకు ఉంటుంది, 250 పాయింట్స్ ఉన్నాయి మనకు. లేదు ఇంకా కిందికి వచ్చేసింది మార్కెట్ అంటే మాత్రం 700 వరకు కూడా మనకు ఛాన్స్ అయితే ఉంది. 20,610 అనేది లాస్ట్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్. అది 21,000 లెవెల్ కూడా బ్రేక్ అవుతుందని నేను అనుకోవట్లేదు రేపు. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మాత్రం టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. 21,000 లెవెల్ బ్రేక్అవుట్ అయినా మనం 250 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం 150 పాయింట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ 50 పాయింట్స్ 100 పాయింట్స్ కోసం అయితే ట్రేడ్ చేయకండి. అక్కడక్కడ కొంచెం కన్సల్టేషన్ అయినా కూడా మనకేం పాయింట్స్ రావు. ఒకవేళ కంప్లీట్లీ బయింగ్ చేయాలి మనం అంటే మాత్రం ఇది 21,360 అబోవ్ వస్తే తప్ప మనం కంప్లీట్లీ బై సైడ్ ఉండొద్దు.
ఎందుకంటే ఇది ఒకవేళ దీనిపైనకి వచ్చి క్లోజింగ్ ఇచ్చినా కూడా కాసేపు సస్టైన్ అయ్యి రీటెస్ట్ అవుతేనే మనం బయింగ్ ప్లాన్ చేయాలి. అప్పటి వరకు మనం బయింగ్ చేయనీకైతే లేదు ఇందులో. ఓకేనా. రేపు మళ్ళీ ఒకవేళ పెద్ద గ్యాప్ పై 490 కానీ 21,600 కానీ వెళ్తే అక్కడ మనం సెల్లింగే ప్లాన్ చేసుకుంటాం. అక్కడ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా ఇస్తాం. ఓకేనా. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఈరోజు ఎక్స్పైరీ కదా బ్యాంక్ నిఫ్టీ. ఆల్మోస్ట్ అది కూడా ఈరోజు గట్టి ఫాల్ ఇచ్చింది. చూడండి మన లెవెల్స్ ఆల్రెడీ అన్ని లెవెల్స్ని రెస్పెక్ట్ చేసింది. చూడండి 48,160 లెవెల్ ఇక్కడ రిజెక్ట్ అయింది. ఆల్మోస్ట్ మనం అనుకున్నాం కదా ఈ హై హిట్ అవుతే మనం ఇక్కడ ఉన్న హై హిట్ అవుతే మనం సెల్ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ వరకు రాలేదు. ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకున్నాం కానీ స్టాప్ లాస్ అది ట్రిగ్గర్ అవ్వలేదు మనకు. దానివల్ల మనం ఎంట్రీ కాలేదు. తర్వాత డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చి చెప్పాను కదా 48 లెవెల్ అనేది సైకలాజికల్ నెంబర్, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. మీకు 1 అవర్ టైం ఫ్రేమ్స్లో చెప్పాను కదా నిన్న మొన్న. సిస్టమ్ ఉంది ఈరోజు ల్యాప్టాప్ మనం మొబైల్లో కాబట్టి సరిగ్గా కుదరదని చెప్పి 15 మినిట్స్లో చేస్తున్నాను. చూడండి 48 లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చి కాసేపు సస్టైన్ అయ్యి తిరిగి ఒకసారి డౌన్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ 48 లెవెల్ దగ్గర రిజెక్ట్ అయింది కదా ఈ క్యాండిల్. ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకున్నా కూడా ఈరోజు మంచి ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే మనం సరే ఆ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకోలేదు అనుకున్నా కూడా ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది. కొంచెం రీటెస్ట్లో దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది. అగ్రెసివ్గా ఉంది ఈరోజు మార్కెట్. నిన్న మొన్న ఎంత అగ్రెసివ్గా అప్ సైడ్ అయిందో ఈరోజు అంతకంటే డబుల్ అగ్రెసివ్గా డౌన్ సైడ్ వచ్చింది మార్కెట్. చూడండి క్లోజింగ్స్ ఇలా ఇచ్చినప్పుడు మాత్రం నేను చాలా వరకు చూసిన దాంట్లో కానీ నేను చేసిన ప్రతి దాంట్లో కూడా ఇలాంటి క్లోజింగ్ ఇచ్చిన మ్యాక్సిమం గ్యాప్ అప్ అవుతుంది. చిన్న గ్యాప్ అప్ కానీ ఫ్లాట్గానే ఓపెన్ అవుతుంది కానీ గ్యాప్ డౌన్ చేసి మాత్రం వీళ్ళకి మాత్రం ప్రాఫిట్ రాకుండా మ్యాక్సిమం చూసుకుంటారు. నేనైతే చాలాసార్లు టెస్ట్ చేసిన ఒక 10% కంటే ఎక్కువ వెళ్ళదు. నేనైతే అనుకుంటున్నా 46,600 లెవెల్ కూడా మనకు ఒక లెవెల్ ఉంది ఇక్కడ. 47,000 బ్రేక్అవుట్ అయితేనే మనకు 660 వరకు మనకు ఛాన్స్ ఉంది. 660 లెవెల్ ఒకటి, 820 లెవెల్ ఒకటి ఉంది. మీరు ఈ 2 లెవెల్స్ యాడ్ చేసుకోండి. 820 లెవెల్, 650 లెవెల్ డౌన్ సైడ్ వస్తే 600 లెవెల్ స్ట్రాంగ్ లెవెల్. ఒకవేళ ఇంకా కూడా కావాలంటే రేపు మీకు మార్నింగ్ మీకు అప్డేట్ ఇస్తాను మిగతా అన్ని లెవెల్స్. ఇప్పుడు మాత్రం మనకు లెవెల్స్ ఏంటంటే చూడండి మనకు 47,216 దగ్గర క్లోజ్ అయింది. రేపు గ్యాప్ అప్ అయింది అనుకోండి దీంట్లో మనం డైరెక్ట్ బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో ఈ లెవెల్ ఉంది కదా 47,520 లెవెల్. దీనిపైన ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయితే కాసేపు సస్టైన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ లెవెల్ టెస్ట్ చేస్తే బయింగ్ ప్లాన్ చేసుకుంటాం. అక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్ లెవెల్ వరకు ఉంటాం. హై కూడా హిట్ అవుతుంది. రేపు ఈరోజు ఫాల్ అయిన ఫాల్ని మొత్తం కూడా రేపు కవర్ చేయొచ్చు. అప్ సైడ్ వెళ్ళాలి అని ట్రై చేసింది మార్కెట్ అంటే రేపు ఉన్న హైలన్నీ బ్రేక్ చేసుకుంటూ పైనకి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎలా ఫాల్ అయిందో రేపు అలా కూడా రేజ్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్, నేను మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 47,170 ఈ 170 లెవెల్ ఉంది ఇంపార్టెంట్ లెవెల్. ఈ 170 లెవెల్ వచ్చి మనకు డౌన్ సైడ్ వచ్చింది అనుకుంటే అప్పుడు చూద్దాం. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రమే ఛాన్స్ ఉంది. అది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వదు అనుకుంటున్నాను నేను. రీటెస్ట్ అవుతే సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటాం. 46,600 వరకే నేను సెల్లింగ్ ప్లాన్ చేస్తాను. అక్కడి నుంచి మళ్ళీ రేజింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. 820 లెవెల్ కూడా ఒక సపోర్ట్ ఉంది. 820 లెవెల్ దగ్గర బ్రేక్ అవ్వకపోతే 600 వరకు వస్తుంది. 600 తర్వాత కూడా నేను బై. రేపు మాత్రం కంప్లీట్గా నేను బై సైడే ఉంటాను కాబట్టి నేను సెల్ సైడ్ ఎక్కువ అనాలిసిస్ చేయట్లేదు. నేను రేపు అన్ని లెవెల్స్ దాటి క్రాసింగ్ అయ్యి బై సైడ్ వెళ్ళాలి అని మాత్రం గట్టిగా అనుకుంటున్నా. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకునే డౌన్ సైడ్ ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఊరికే బై సైడ్ అయితే ఉండొద్దు. ఇంపార్టెంట్ లెవెల్ ఉంది కదా 47,520 లెవెల్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే తప్ప మనం బయింగ్ సైడ్ ఉండొద్దు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాక కూడా బై సైడ్ ఉంటాన్నాడు కదా అని చెప్పి మొత్తం బై సైడ్ ఉండనీకి లేదు. 47,170 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కనుక బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే ఇక మనం కంప్లీట్లీ డౌన్ సైడ్ ఉండనీకి లేదు. ఇక మార్కెట్లో మొత్తం అప్ సైడ్ పోనీకి ఛాన్సే లేదు. డౌన్ సైడే ఇక. ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు 47,520 లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు డౌన్ సైడ్ ఉందాం. ఒకవేళ 47,170 లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే డౌన్ సైడ్ ఉందాం. 520 లెవెల్ అప్ సైడ్, 170 లెవెల్ డౌన్ సైడ్. ఈ మధ్యలో ట్రేడ్ చేయడానికి ట్రై చేయకండి. ఓకేనా. ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ చూడండి. ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ లెవెల్స్కి నియర్ బై వెళ్ళింది. ఫిన్ నిఫ్టీలో కూడా ఒక మంచి రెసిస్టెన్సీ ఉండే గ్యాప్ అప్ అయింది. ఈ రోజన్నా టెస్ట్ చేస్తుందేమో అనుకుంటే ఈ లెవెల్ని అస్సలు చిన్న లెవెల్స్ అన్ని పెట్టేసి వచ్చింది. ఇక్కడ ఒక స్టాప్ లాస్, ఇక్కడ ఒక స్టాప్ లాస్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఒక స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్ సైడ్ అయితే నేను ట్రై చేస్తాను.
మార్కెట్ 100% అప్ సైడ్ వెళ్తుంది. నాకైతే నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని. మనకు దీంట్లో మాత్రం చూడండి 21,320 లెవెల్ ఉంది మనకు. ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రీటెస్ట్ తీసుకొని మంచిగా డౌన్ సైడ్ అయితే వచ్చింది. ఇప్పుడు మార్కెట్ మనం ఏం చేద్దాం చూడండి. ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయినా లేకపోతే మనకి ఎలా అంటే గట్టి మంచి బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఒక బుల్లిష్ క్యాండిల్ కూడా సేమ్ క్లోజ్ అవుతుంది. ఇలా క్లోజ్ అయింది అనుకోండి, 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయితే దాని మీద డైరెక్ట్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. లేదు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యి కాసేపు సస్టైన్ అయ్యి 1 అవర్ క్యాండిల్ కిందికి రాలేదు అంటే మళ్ళీ టెస్ట్ చేసే బయింగ్ ప్లాన్ చేసుకుందాం. 21,320 వరకు ఛాన్స్ ఉంది. ఇందులో మాత్రం కొంచెం ఎక్స్పైరీ కూడా లేదు కాబట్టి అంత వాలిటాలిటీ ఉండకపోవచ్చు. రేపు నిఫ్టీలో ఎక్స్పైరీ కాబట్టి ఇంకా వాలిటాలిటీ చాలా హెవీగా ఉండొచ్చు. 21,100 అబోవ్ ఒక బుల్లిష్ క్యాండిల్ 1 అవర్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయ్యి పైనే సస్టైన్ అయితే తప్ప బయింగ్ సైడ్ ఉండొద్దు. ఒకవేళ రేపు 320 లెవెల్కి వెళ్ళినా కూడా ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తూ 320 లెవెల్కి వెళ్ళినా కూడా మనం సెల్లింగ్ ప్లానే చేద్దాం. ఇందులో ఇప్పుడు మనకు 320 లెవెల్కి వెళ్ళిందంటే ఒక ఫాల్ వచ్చిందంటే మళ్ళీ రీటెస్ట్ అయితే మాత్రం అక్కడి నుంచి డౌన్ సైడ్ వ్యూ ఉంటుంది, మనం డౌన్ సైడే ట్రేడ్ చేద్దాం. ఓకేనా. ఇందులో మాత్రం ఇంతే. 21,100 అబోవ్ ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయ్యి సస్టైన్ అవుతే బయింగ్ ప్లాన్ చేస్తాం. 21,320 లెవెల్ దగ్గర రిజెక్షన్ అయ్యి ఫాల్ వస్తే సెల్లింగ్ చేస్తాం. దీనికి ఇంపార్టెంట్ లెవెల్ అండ్ సైకలాజికల్ నెంబర్ 21,000 ఉంది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మనం ఏం చేయనీకి లేదు. ఓకే, ఈ వీడియోలో ఇంతే. థ్యాంక్ యూ.